హాయ్ అండి. నేనండి మీ గోదారమ్మాయిని. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసాననమాట. ఈరోజు వీడియో ఏంటంటే నూడిల్స్, వెజ్ మ్యాగీ ఆర్ నూడిల్స్ అనమాట. సో, నేను ఇందులో ఏవి కూడా సోయా సాస్ ఆర్ వినిగర్ ఆర్ టమాటో సాస్ ఇంకేమి ఎయట్లేదనమాట. చిల్లీ సాస్ ఇవేమి ఎయకుండా జస్ట్ నార్మల్‌గా మన ఇంట్లో ఉండే వాటిలతోనే చేసుకోవడం ఎలాగనేది చూపిస్తున్నాననమాట. ముందుగా అయితే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని, అందులో వాటర్, ఆయిల్ అండ్ సాల్ట్ ఏసి మంచిగా వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలనమాట. అలా అయినప్పుడు మనం ఏదైనా నూడిల్స్ ఎయిదర్ మీరు కొంతమంది ఇప్పి అలా కూడా చేసుకుంటారు. ఏదైనా సరే అందులో వేసి కొంచెం పలుకుగా ఉండగానే దించేయాలనమాట. ఎందుకంటే మరీ మనం సాఫ్ట్‌గా అయిపోయాక దించామనుకోండి, ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం నూడిల్స్ ఏసినప్పుడు అది మొత్తం ముద్దలా అయిపోద్దనమాట. సో, అందుకని కొంచెం పలుకుండగా తీసేసుకుందాం. సో, అలా తీసుకున్నాక మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అంటే పొడుగ్గా స్లైసెసే కట్ చేయాలి నూడిల్స్‌కి. బట్ మా ఇంట్లో ఏంటంటే నూడిల్స్‌లో అలా వేస్తే తినరనమాట. తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని చెప్పి చిన్నగా కట్ చేశాను. చిన్నగా కట్ చేస్తే అవి వేగినప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి సో, వాళ్ళు తినేస్తారు అని. సో, ఏమేంటంటే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ అండ్ టమాటో ప్యూరీ అండ్ గార్లిక్ నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర అనమాట. సో, ఫస్ట్‌గా దీనికి కూడా కొంచెం వెడల్పాటి బాండీయే తీసుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ మనం కలపటానికి ఈజీగా ఉంటది. చిన్నగా తీసుకుంటే చిన్న ముక్కలు తీసుకుంటే నూడిల్స్ విరిగిపోతాయన్నమాట. సో, ఫస్ట్‌గా కొంచెం ఆయిల్ ఏసుకొని గార్లిక్ ఏసుకున్నాను. గార్లిక్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్. సో, ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడొచ్చేసి కొత్తిమీరేస్తున్నాను. సారీ కరివేపాకు అండ్ కొత్తిమీర 2 వేసేస్తాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తాననమాట. సో, ఇవి కూడా అంటే కరివేపాకు చాలా మంది ఏసుకోరు. బట్ హెయిర్‌కి మంచిది కదా! ఇలా అయినా ఈ విధంగానే తింటాము కొత్తిమీర కరివేపాకు అని చెప్పి ఇందులో ఏస్తున్నాననమాట. సో, కరివేపాకు, కొత్తిమీర ఏసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ ఏసుకుందాం. మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకొని మంచిగా సార్ట్ చేసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి క్యారెట్ అనమాట. సో, క్యారెట్ ఇవి కూడా చాలా చిన్నగా కోసాననమాట. సో, క్యారెట్ కూడా వేసిన తర్వాత మనకు తగ్గినంత సాల్ట్ ఏసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం నూడిల్స్‌లో బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ ఏస్తాం కాబట్టి చూసుకొని ఓన్లీ వెజ్జెస్ మాత్రమే పట్టేలా కొంచెం సాల్ట్ ఏసుకుందాం. సో, సాల్ట్ ఏసుకుంటే ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా వేగుతాయన్నమాట. మంచి త్వరగా సార్ట్ అవుతాయి కూడా. సో, ఇప్పుడు తర్వాత క్యారెట్ ఏసాం కదా! నెక్స్ట్ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా వేసేసుకొని మంచిగా వేగిద్దాం. సో, ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలండి. సో, టమాటా కూడా పీసెస్ కోసుకోవచ్చు. కాకపోతే టమాటా ప్యూరీ కిందేస్తేనే మనకి నూడిల్స్‌కి కొంచెం బాగా పడతది. ఆ ఫ్లేవర్ అనేది బావుంటది అని చెప్పి నేను టమాటా ప్యూరీ కింద చేశాననమాట. సో, టమాటా కొంచెం వేగి మగ్గిన తర్వాత ఆయిల్ బయటకొస్తుంది అన్నప్పుడు మనం ఈ మ్యాగీ మసాలా స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! నేను విడిగా మ్యాగీ మసాలా తెచ్చుకున్నాను. ఆ మ్యాగీ మసాలా అండ్ సాల్ట్, కారం అండ్ పసుపనమాట. సో, ఈ 3 వేసి మంచిగా వేపుకోవాలనమాట. కారం పచ్చివాసన ఇదంతా పోయే వరకు మంచిగా కలుపుకున్నాను. బట్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది ఏంటంటే, లైట్‌గా ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ వాటర్ కూడా వేశాననమాట. అంటే గ్రేవీ చాలా థిక్‌గా అయిపోయింది కదా! కొంచెం లూజ్ అవుతది, మంచిగా నూడిల్స్‌కి పడతది అని చెప్పి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ ఏసి, మనం తీసి పక్కన పెట్టుకొని బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా! వాటిల్ని వేసి మంచిగా మొత్తం మసాలా అంతా దానికి పట్టేలా కలపాలనమాట. సో, మసాలా అది బాగా పట్టిన తర్వాత కొంచెం హీట్ అయితే ప్యాన్ ఐ మీన్ అంటే కొంచెం నూడిల్స్ ఇవన్నీ కొంచెం బాగా హీట్ అయితే మంచిగా ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఇందులో ఏమీ వేయలేదు. అదే చెప్పాను కదా స్టార్టింగ్ లో. ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నమాట. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం స్పైస్ ఎక్కువైంది. బట్ చాలా బాగుందన్నమాట. ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. చూస్తున్నారు కదా నిజంగా బైట్ చేసినట్టే వచ్చింది. సరే అండి. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆధార్ అమ్మాయి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.